హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో మీరు చూడబోయే ఐడియా చాలా బాగుంటుందండి. మీరు చూసిన వెంటనే ట్రై చేయాలనిపించే చాలా సింపుల్ ఐడియా అండి. ఇంట్లో పాత చీరలుంటే జనరల్గా అందరూ కూడా ఎక్కువ మంది బొంతలు కుట్టిస్తారు కదా, లేదంటే కాస్త మంచిగా ఉంటే కనుక లేని వాళ్ళకి ఎవరికైనా ఇస్తే చక్కగా కట్టుకుంటారండి. కానీ కట్టుకోవడానికి వీలు లేకుండా ఉన్న కొన్ని చీరలను అయితే మనం చక్కగా ఇలా ట్రై చేయొచ్చండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చీరని ఈ విధంగా నేను సుమారుగా ఒక 3 ఇంచెస్ గ్యాప్తో ఇలా కట్ చేసి చూడండి, ఈ విధంగా చింపితే చాలా ఈజీగా చిరిగిపోతుందండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎవరైనా ట్రై చేయొచ్చు. మిషన్ కుట్టే పని లేదు కదా, సూది దారంతో కూడా మనకు పని ఉండదు. ఇలా 2 చీరల్ని ఈ విధంగా చింపేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనకు కావాల్సింది ఒక టీ షర్ట్ అండి. నేను ఇక్కడ చిన్న పిల్లల టీ షర్ట్ తీసుకున్నాను. టీ షర్ట్ని ఈ విధంగా హ్యాండ్స్ అలాగే నెక్ పార్ట్ని వదిలేసి బాడీ పార్ట్ని ఈ విధంగా కట్ చేయాలి. తర్వాత ఈ విధంగా లోపల పార్ట్ బయటకు వచ్చేలాగా టీ షర్ట్ని తిరగదిప్పుకోవాలండి. ఇప్పుడు ఇంకా చూడండి, మనం కట్ చేసిన వైపు ఈ విధంగా చిన్న చిన్న కుచ్చిళ్ళలాగా పెట్టేసి ఇక్కడ నేను ముందుగా రబ్బర్ వేస్తున్నానండి. తర్వాత గట్టిగా ఉండి ఒక దారాన్ని కానీ లేదంటే నేనైతే లేస్ తీసుకున్నానండి. లేస్తోనైనా సరే అసలు లూజ్ అవ్వకుండా బాగా ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మళ్ళీ నార్మల్గా తిప్పేస్తే ఒక బ్యాగ్ లాగా ఉంది కదా, ఈ బ్యాగ్లోకి ఇప్పుడు మనం క్లాతులన్నీ కూడా ఫిల్ చేసుకోవాలి. ఇలా క్లాతుల్ని ఫిల్ చేసేటప్పుడు ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నంగా అలా లేకుండా నీట్గా ఫిల్ చేయాలి. ఈ బ్యాగ్లో 2 శారీస్ మొత్తం పట్టాయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక చిన్న హోల్ని పెట్టుకుని పిన్ని సహాయంతో ఒక దారాన్ని ఎక్కించాలండి. ఇక్కడ కూడా నేను లేస్నే తీసుకున్నాను. గట్టిగా ఉండే దారమైనా సరే ఓకేనండి. ఇలా ఎక్కించేసిన తర్వాత దారాన్ని 2 చివర్లా పట్టుకుని ఈ విధంగా లాగితే టీ షర్ట్ అంతా ఈ విధంగా దగ్గరకు వచ్చేసి చూడండి, చక్కగా ఉంది కదండి. ఒక క్వశ్చన్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి ఎంత బాగుందో. నెక్స్ట్ మనకు కావాల్సింది టీ షర్ట్లో ఈ విధంగా ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, నేను తీసుకున్న టీ షర్ట్కి అయితే ఇలా ప్లెయిన్ క్లాత్ ఉంది. దాన్ని ఇలా కట్ చేశానండి. బ్యాంగిల్ పెట్టి బ్యాంగిల్ సైజులో ఇలా కట్ చేసి ఈ విధంగా ఇలా అతికించేసానండి. హాట్ గ్లూ పెట్టి అతికించేసాను. చూసారా ఫినిషింగ్ ఎంత బాగుందో. దీన్ని ఎప్పుడైనా మనం మురికిగా అనిపిస్తే ఉతుక్కోవడం కూడా ఈజీనండి, మిషన్లో వేసేయచ్చు. రెండో వైపు కూడా దీన్ని అతికించేసాను. దీన్ని చక్కగా ఇప్పుడు 2 వైపులా ఎటైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.